నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పిఠాపురం గురూజీ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు? ఆరోగ్యంగా ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ప్రధానంగా ఈ మకర రాశిలోకి వచ్చేటప్పటికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ రాశిలోకి వస్తారు. ఓకే. ఈ రాశి చక్రం చూసుకున్నట్లయితే కనుక మనకి మకరం 10వ రాశి అవుతుంది. 10వ రాశి, అవును. అయితే ఈ మకర రాశి వారికి ఉండేటటువంటి లక్షణం ఏంటయ్యా అంటే, మకరం అంటేనే ఉభయచరం, అంటే మొసలే. అంటే పరిస్థితిని బట్టి మార్పు అనేటటువంటిది వీళ్ళకి సహజంగా ఉండే లక్షణం. ఒక రకంగా చెప్పాల్సి వస్తే మనం ఎలా చెప్పచ్చు అంటే, మనిషిని బట్టి వీళ్ళ యొక్క మనస్తత్వం వ్యవస్థ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పచ్చు. ఒక మనిషిని చూస్తే నచ్చాడు అనుకోండి, వాళ్ళ గురించి ఏ పనైనా చేస్తారు. ఒక మనిషి విధానం నచ్చలేదనుకోండి, మనం బతిమాలిన ఆఖరి నిత్యం లేచి నేపినా సరే లేచేటటువంటి పరిస్థితుల్లో ఉండరు. వీళ్ళకు ఉండేటటువంటి లక్షణం అంటే సహజంగా ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తే, పడుకున్నారనుకోండి ఉదాహరణకి, పొద్దున్నే లేవరు గమ్మునే. వీళ్ళకు ఉండే లక్షణాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సి వచ్చింది అది మొదటి లక్షణం. పడుకోవడమా పడుకుని పోతారు, పడుకున్నాక లేవడం అనేటటువంటిది అంత గమ్మున లేవరు. కానీ వీళ్ళు లేచిన తర్వాత మాత్రం పూట చేసేటటువంటి పని 10 నిమిషాల్లో చేస్తారు. అంటే జనాలు ఒక పూట పడుతుంది ఈ సమయం చేయడానికి అంటే కనుక 10 నిమిషాలు వాళ్ళకి వదిలేస్తే టక్క చేసుకుని పోతారు. అంత స్పీడు, అంత ఉత్సాహం, అంత బద్ధకం, అన్ని రకాలు సమానమైనటువంటి పరిస్థితుల్లో ఉండే విధానంలో ఉంటుంది. వాళ్ళు ఏ పని ప్రారంభం చేయరు. ప్రారంభం చేస్తే పని పూర్తయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. ఆ రకంగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ 2026లో వీళ్ళకు ఉండేటటువంటి అభిప్రాయం చూసుకున్నట్లయితే కనుక, ప్రధానంగా శని యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉండడం, గురుడు యొక్క సంచారం చూసుకోవడం, అలాగే మిగిలినటువంటి బలమైనటువంటి రాహుకేతువుల యొక్క స్థితి చూసుకున్నటువంటి విధానంలో అయితే కనుక ఆకస్మిక ధనయోగం అనేటటువంటిది ఉంటుంది. కానీ ప్రేమ వ్యవహారం బిడిసి కొడుతుంది. ఈ లవ్ మ్యారేజ్లు కానీ, ఒకళ్ళని నమ్మి ఉండేటటువంటి విధానంలో కానీ ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ వలన దూరం అయ్యేటటువంటి అవకాశాలు కూడా, అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు దూరం అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతిదీ గౌరవం, మర్యాద అన్ని విధాలా బాగానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా చూసుకున్నా అంటే ఇంచుమించుగా మే 16వ తారీఖు దాటిన దగ్గర నుంచి ఎదిగిన కొద్దీ మెట్లు దిగిపోయేటటువంటి పరిస్థితి కింద వస్తుంది. అంటే గురువుగారు, అంటే అప్పటిదాకా మీరు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడేశారు, మీరు కూడా పనులు అలాగే అంటే ఆ వాతావరణం కూడా అలా కుదురుతుంది. పనులు చేయడానికి కానీ, చేయించడానికి కానీ, మనుషుల్ని పెట్టడానికి కానీ అన్ని విధాలా మంచి అద్భుతంగా ఉంటుంది. కానీ మే 17వ తారీఖు దాటిన తర్వాత మీ ద్వారా ఎవరైతే ఉపకారం పొందారో, మిమ్మల్ని ఎవరైతే మీ చుట్టూ భజన చేసిన భజన బృందం ఉందో ఒక్కొక్కరుగా దూరం అవుతారు. అయితే మకర రాశి వారికి స్థిరాస్తికి సంబంధించినటువంటి పరిస్థితి, అంటే ఇప్పటిదాకా వాళ్ళ చేతిలో రూపాయి లేదు అనుకునేటటువంటిది అప్పో సప్పో అనవసరం, వాళ్ళది అనేటటువంటిది భూమి లేదా ఇల్లు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అది అప్పు చేసినా, లేకపోతే ఉన్నటువంటి డబ్బునంతటినీ ఖర్చు పెట్టినా, ఏదో రకంగా చూసుకున్నా భూమికి సంబంధించిన యోగం అనేటటువంటిది అధికంగా ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం కొనే యోగం ఉంది. కొనచ్చు లేదా కట్టచ్చు, రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. జరిగేటటువంటి అవకాశం అంటే గృహయోగం అనేటటువంటిది ఉంది. స్థిరమైనటువంటి ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం భవిష్యత్ తరాలకు కూడా. అలాగే వ్యాపారం కూడా మొన్నటిదాకా ఆలోచించే విధానం నుంచి మార్పు వస్తుంది. ఒక రకమైనటువంటి వ్యంగ్యంగా ఉండేటటువంటి మనస్తత్వం నుంచి ఒక క్లారిటీకి వస్తారు. అంటే నేను ఇది చేస్తేనే బాగుంటుంది, నేను ఇలా ఉండాలి, నేను ఈ పద్ధతిలో మెలగచ్చు అనే అభిప్రాయానికి క్లారిటీ వస్తుందన్నమాట. ఈ 2026లో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం
చాలా ఎక్కువగా మకర రాశి వారికి కనిపిస్తుంది. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక క్లాత్ బిజినెస్ కానీ, లేకపోతే ఈ ఎలక్ట్రికల్ వస్తువులు సంబంధించినటువంటి అమ్మకాలు కానీ, ప్లేవుడ్లకు సంబంధించింది కానీ, సిమెంటు, ఇటుక, ఈ గృహ నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ అనుకూలించేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇంటీరియర్ డిజైనింగ్ ఈ మధ్యకాలంలో ఆ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ సమయం చాలా బాగుంటుంది. అంటే విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే కనుక చదువుపరమైనటువంటి విధానంలో ఆసక్తి అనేది తగ్గిపోతుంది. అంతగా చదువు మీద దృష్టి ఉండదు, అక్కర్లేని వ్యాపకాలు ఎక్కువగా ఉంటాయి, ఆటపాటల మీద. అలాగే సమయాన్ని ఈ మొబైల్ ఫోన్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియా చూసే విధానంలో కానీ వీటి మీద ఎక్కువగా సమయాన్ని ఖర్చు పెట్టేటటువంటి ఉంటుంది. దానికి కారణంగా కూడా కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, పని ప్రారంభం చేయరు, చేస్తే కనుక వదలరు అని. ఆ రకమైనటువంటి విధానంలో కొంచెం సమయాన్ని వృధా చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నష్టపోయినటువంటి డబ్బు ఈవేళ కాకపోతే రేపు పొద్దున్నైనా సంపాదించవచ్చు, కానీ అయిపోయిన క్షణాన్ని ₹1,00,000 ఇచ్చినా తిరిగి పొందలేం కదా. కొద్దిగా సమయం మీద మీరు నిర్ణయం అనేటటువంటిది తీసుకుంటే మీ భవిష్యత్తు చాలా అద్భుతమైనటువంటి విధానంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయం నిమిత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా కంటికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఒకటి చెప్పాను. రెండోది ప్రధానంగా వెన్నుకు సంబంధించి, కిడ్నీకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా వీళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మర్మాంగ సంబంధమైనటువంటివి కూడా కొంచెం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. వాటి నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుని వ్యాయామాలు ఇలాంటివి చేయడం చాలా ఉత్తమం, అవసరం కూడా. కొంచెం ఆరోగ్య విషయం నిమిత్తంగా అశ్రద్ధ అనేటటువంటిది చేయకుండా ఉంటే ఈ సంవత్సరం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల మీద ఎక్కువగా ఆలోచన విధానం పెరుగుతుంది. సంతానపరమైన విషయం నిమిత్తంగా కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది ఈ మకర రాశి. తప్పకుండా గురుగారు. మళ్ళీ వీళ్ళకి అన్ని సక్రమంగా జరగాలి 2026లో అంటే ఏదైనా పరిష్కారం ఉంటుందా సులువుగా? చాలా బ్రహ్మాండమైన ప్రశ్నమ్మా. ఇది వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారాల వ్రతం అని ఒకటి ఉంది. 7 శనివారాల వ్రతం. ఆ వ్రతాన్ని వీళ్ళు ఆచరించడం వలన వెంకటేశ్వరుడు ఆరాధన ఎంత చేస్తే అంత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. భూవరాహ స్తోత్రం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ వారాహి కాదు నేను చెప్పింది, భూవరాహ స్తోత్రం అని తిరుపతికి స్వామివారి క్షేత్రపాలకుడు భూవరాహస్వామి. ఆ భూవరాహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, వెంకటేశ్వరుడి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర 7 శనివారాల వ్రతాన్ని ఆచరించడం వలన మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు తల్లి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.